సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పిహెచ్సి పరిధిలోని టీబీ పేషెంట్లకు న్యూట్రిన్స్ కిట్లు పంపిణీ. టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాజీ ఆధ్వర్యంలో 540 మంది టీబీ క్షయవ్యాధితో చికిత్స తీసుకునే వారందరికీ పోషకాహార లోపం రాకుండా త్వరగా వ్యాధి నుండి కోలుకున్నట్టుగాను అట్టి పేషెంట్లకు పప్పులు, వేరుశెనగలు, ఆయిల్ ప్యాకెట్లు, బియ్యం, భారతీయ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చిన ఫుడ్ కిట్స్ ను డిఎం అండ్ హెచ్ఓ కోటాచలం చేతుల మీదుగా పేషెంట్లకు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద టీబీ పేషెంట్స్ కి న్యూట్రిషనల్ సపోర్ట్ అందిస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీబీ పేషెంట్స్లో ఎక్కువ శాతం మనం మగవాళ్ళని చూస్తున్నాం, అది కూడా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. సో 60 years 50 years అండ్ అబౌవ్ మేల్సే ఎక్కువ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానం, అంటే స్మోకింగ్ కానివ్వండి, టొబాకో ప్రోడక్ట్స్ వాడడం కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, కళ్ళు తాగడం కానివ్వండి, లేకపోతే ఏ ఇతర మద్యం సేవించడం కానివ్వండి, ఈ రెండు ఉండడం వల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. టీబీ అనేది మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకుంటుంది, నాకుంటుంది. ఈ 4 పిహెచ్సిల పరిధిలో మరి ఇప్పుడే చెప్పారు ప్రోగ్రామ్ ఆఫీసర్ 540 మంది బెనిఫిషరీస్ ఉన్నట్టుగా. మరి వారికి భారతీయ రంగ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు ఇంతమందికి ఈ యొక్క న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్న శ్రీధర్ గారికి ముఖ్యంగా ఈ సభాముఖంగా వారికి అభినందన తెలియజేస్తున్నారు. మరి వేదిక ముందున్న స్టాఫ్ అయితేనేమి, పాత్రికేయులు, వేదిక పైన సొసైటీ శ్రీధర్ గారు, వారి బృందం, మెడికల్ డిప్యూటీ ప్రోగ్రామ్ ఆఫీసర్, మెడికల్ అందరికీ డాక్టర్ అలాగే అదే అందరూ ఇందులో 1 2 3 సిఎస్ఓ గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతుంది. డిస్ట్రిబ్యూషన్ పెద్ద మనిషి బరువు ఉన్నది, మరి పట్టుకో, మళ్ళీ పట్టుకో, ఫోటో తీసినాక పట్టుకుంటే నవరదేవ శాతం వచ్చినట్టే మరి ఇటువంటి 6 మయాలే గుర్తుపెట్టుకో, ఒక్కటే అనుకున్నావు. భానోత్ పంతులు దేవలతండ ఆశావర్కర్ కూడా ఉంటారు. మామిడి నర్సయ్య, ఓకేనా బాబీ?